జస్ట్ నీ స్క్రీన్ షాట్ తీస్తున్నామా? తీస్తాను. సో అర్థమైపోయింది కదా, మన జీవితంలో మన శరీరానికి, మన శరీరంలో ఉన్న భాగాలకి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి ఇలా పోతే మనకి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో లేనటువంటి ప్లేసే ఉండదు అనమాట. ఇది రేపటి యాక్టివిటీ గురించి, మ్యాజిక్ ర్యాప్ గురించి మనం రేపు తెలుసుకున్నాం. సో గుర్తించండి మన శరీరంలో ఉన్నటువంటి కళ్ళు, ఓకే, చెవులు, హెయిర్, బాడీ, ప్రతి ఒక్కటి ఎంత వాల్యుబుల్. వాటిని అయితే మనం తయారు చేయలేం కదా, అవన్నీ లివింగ్ దాని కిందకే వస్తాయి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, నది, 5 ఎలిమెంట్స్, పంచభూతాలు, పేరెంట్స్. స్టార్ట్ విత్ ద పేరెంట్స్. ఫస్ట్ మీ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ చేసేది రేపు మీ యొక్క పేరెంట్ గురించి ఫస్ట్ రాయాలి, తల్లిదండ్రుల గురించి. ఓకే, ఫస్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో మీ పేరెంట్స్ గురించి రాయండి. ఫస్ట్ మీ యొక్క బ్రీత్ ఒక్కటి అయిపోతుంది, మిగతా 9 మీ పేరెంట్స్ గురించి రాయండి. వై యు ఆర్ గ్రేట్ఫుల్. మీ తల్లిదండ్రులు మీ జీవితంలో ఎందుకు మీరు గ్రేట్ఫుల్, తల్లిదండ్రుల గురించి రాయడం అనేది ఫస్ట్ స్టార్ట్ చేయండి. చూడండి. అండ్ అది రాసేటప్పుడు ఏం చేయాలంటే, మనము రాసిన తర్వాత 10 రాస్తాం కదా, ఓకే, రాయడం అనేది స్టార్ట్ చేయండి. ఒక బుక్ పెట్టుకోండి, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. అంటే నేను కొంతమంది చూసాను, క్లయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీళ్ళు అనుకుంటారు అనేటువంటి, అలాంటి ఎటువంటి ఫీలింగ్ ఉన్నా తీసేయండి. వాటిని ఒక్కసారి రాయండి. రాసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. అంటే ఒక్కసారి చదువుతూ మీ యొక్క కళ్ళు మూసుకోండి. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి రాసాం, పేరెంట్స్ గురించి, అమ్మ గురించి రాసాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, నువ్వు నా లైఫ్ లో ఉన్నందుకు. ఎందుకంటే అమ్మ గురించి ఎన్ని రాసినా తక్కువనే. అమ్మ చాలా టేస్టీగా నీకు ఫుడ్ చేసి పెట్టి ఉంటుంది కదా. ఓకే, అమ్మని ఈ డిష్ మీకు ఏ ఇష్టమైన డిష్, లేకపోతే నీకు ఫీవర్ వచ్చినప్పుడు నార్మల్ కూడా, అంటే ఆ ప్రేమ అందించే, కానీ ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఊరికే అమ్మ అంటే ఎవరికైనా ఇష్టం, అమ్మ థ్యాంక్ యూ అలా కాదు, ఎందుకు, ఎందుకు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అమ్మ ఈ రోజు నాకు నేను ఇలా ఇంత బాధలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఓదార్పు ద్వారా నేను బయటకు వచ్చాను, నీ ప్రేమ వెలకట్లేను ఆ రోజు, తర్వాత నేను ఇలా ఫీల్ అయ్యాను. అప్పుడు చూడండి నీ యొక్క న్యూరాన్స్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది. కళ్ళు మూసుకొని, అందుకే రాసేటప్పుడు కూడా మీకు ఐడియా రాకపోతే కళ్ళు మూసుకోండి, బ్రీత్, కళ్ళు మూసుకొని జస్ట్ శ్వాస మీద ఫోకస్ చేయండి. ఎందుకు అనేది రాయడం ద్వారా మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అలా నాన్న, నువ్వు నన్ను ఇంతవరకు చదివించినందుకు నేను ఎంతో థ్యాంక్ఫుల్, నేను ఎంతో గ్రేట్ఫుల్. నువ్వు ఉన్న సిచ్యువేషన్ లో కూడా నన్ను ఇంత కష్టపడి ఇంతవరకు చదివించావు. లేకపోతే మీకున్నటువంటి పదాలు, మీకున్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎందుకు గ్రేట్ఫుల్. సో మీ నాన్న ధైర్యం మీకు బాగా నచ్చి ఉండొచ్చు. థ్యాంక్ యూ నాన్న, నీ బ్రేవ్ ఎనర్జీని చూసినప్పుడు నాకు కూడా అలాంటి శక్తి వస్తుంది, నేను కూడా ధైర్యంగా ఉంటాను, నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, ఇలా అన్నమాట. సో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎందుకు అనేది రిమైండ్ చేసుకోవడం ద్వారా, చదివి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పడుతుంది, 10 minutes పడుతుంది యాక్టివిటీకి. దాని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ఎనర్జీ కొన్ని వందల రేట్లు ఎక్కువ అవుతుంది అనమాట. సో రేపు ఈ యొక్క యాక్టివిటీ, నెక్స్ట్ మ్యాజిక్ రాక్ యాక్టివిటీకి రేపు చూద్దాం. ఇప్పుడు షేరింగ్ అండ్ క్వశ్చన్స్, చిన్న మెడిటేషన్ చేపిస్తాను, జస్ట్ 1 minute షార్ట్ మెడిటేషన్. ఒక నిమిషం మీరు తినేయారా, ఒక నిమిషం. సో ఇప్పుడు మెడిటేషన్ చేసేటందుకు యాక్చువల్లీ ఎంతమంది రెడీగా ఉన్నారు? షార్ట్ మెడిటేషన్, ఓన్లీ షార్ట్ 1 minute. మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు నిశ్శబ్దంగా మూసుకోండి. కొన్ని వాటర్ అయితే ఖచ్చితంగా సిప్ చేయండి, ఎందుకంటే వాటర్ ఈజ్ ద మస్ట్. వాటర్ సిప్ చేయండి, క్లోజ్ యువర్ ఐ. ఇప్పుడు శ్వాసను మీ యొక్క హార్ట్ పైన ఫోకస్ చేయండి. శ్వాసని మీ యొక్క హృదయం పైన ఫోకస్ చేయండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీరెందుకు, ఒక్క విషయాన్ని తీసుకోండి, ఏదైనా ఒక విషయాన్ని, నేను ఎందుకు కృతజ్ఞతగా ఉన్నాను అనేది ఒక్క విషయాన్ని, ఏదైనా ఒక విషయం తీసుకోండి. ఓకే,
ఆ యొక్క ప్రేమ ఎందుకు కృతజ్ఞతగా ఉన్నారో మీ హృదయంలో ఒక చిన్న జ్యోతిలాగా జనించినట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఒక చిన్న జ్యోతి మీ యొక్క హృదయంలో జనించినట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు శ్వాసను తీసుకోండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీ యొక్క శ్వాసతో పాటు శ్వాసను వదిలిపెట్టండి నెమ్మదిగా. ఇప్పుడు చెప్పండి, ఐ యామ్ థాంక్‌ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్‌రైజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే. సూర్యోదయాన్ని చూసినంకనే. సో, నేను చెప్తున్నాను, నేను చాలా కృతజ్ఞురాలిని. ఓకే. ఎందుకు కృతజ్ఞురాలిని అనేది. సన్‌రైజ్‌ని అంటే సూర్యోదయాన్ని మీ మనసులో గుర్తు తెచ్చుకోండి. లేకపోతే మీరిప్పుడు చేసేటువంటి ఏదైనా గాని గుర్తు చేసుకోండి. ఓకే. టేక్ ఎ డీప్ బ్రెత్. ఇప్పుడు సూర్యోదయం యొక్క శక్తి మీ హృదయంలో ప్రకాశిస్తున్నట్టుగా ఒక జ్యోతిలాగా పీల్కండి. ఫీల్ దట్ వార్మ్‌నెస్ అంటే సూర్యుని నుండి కిరణాల నుండి వచ్చేటువంటి చక్కటి కాంతి మరియు నునువెచ్చనితనం క్లౌడ్స్ బయట నుండి అంటే మేఘాల బయట నుండి వస్తున్నట్టుగా ఊహించుకోండి.